మాధురితో ఆ సంబంధం వదిలేసాయి, మీ ఫ్యామిలీని బాగా చూసుకో, మీ కుమార్తెల్ని బాగా చూసుకో, మీ ఐఎమ్ సారీ మీ వైఫ్ వాణితో మాత్రమే ఉండండి, ఇటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ కంటిన్యూ చేయకండి, అలాంటిది కంటిన్యూ అయితే కనుక ఖచ్చితంగా మీ మీద యాక్షన్ ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే, ఒకవేళ ఆ మాట దువ్వాడ శ్రీనివాస్ గారు విని ఆ రకంగానే నడుచుకుంటే అప్పుడు మీకు ఓకేనా ఆయనతో కలిసి ఉండడానికి? నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు ఇక్కడికి వచ్చాను అని అంటే ఇంట్లో కలిసి ఉంటామా కలిసి ఉండమా అనేది అనవసరం. చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్స్ అనే వాళ్ళు ఒక ఇంట్లోనే ఉంటారు, పెడమొక్కంతో ఉంటారు. అది ఏమి ఇంటర్నల్ గా జరుగుతుంది అనేది దట్ ఈస్ సెకండరీ. బట్ సొసైటీలో కలిసి ఉన్నామా అనేది హలో మాట్లాడండి. సొసైటీలో మాత్రం పిల్లలు డ్యామేజ్ కావకూడదు, పేరెంట్స్ అనే వాళ్ళు ఇలాగున్నారు అనేది నా పిల్లల మ్యారీడ్ లైఫ్ మీద గానీ ఇంపాక్ట్ పడకూడదు అనేది నా ప్రయత్నం నేను చేస్తాను. ఖచ్చితంగా ఒక అమ్మాయికి మీరు ఒక అమ్మాయికి పెళ్లి అయిపోయింది, ఇంకో అమ్మాయికి పెళ్లి అవ్వాల్సి ఉంది, ఖచ్చితంగా కన్యాదానం చేసినప్పుడు మీరు పీటల మీద మీరు ఇద్దరు ఉండాలి కదా, అది సాంప్రదాయం కదా. అవునవును. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం వస్తుందని ఆశిద్దాం. 4 walls అదే ఎవరికి తెలియకుండా గుట్టుగా. ఎందుకంటే సార్ నాకు దీన్ని నిన్నటి నుండి నేను చూస్తున్నాను, రాజకీయంగా లాగుతున్నారు. ఏదో తెలుగుదేశం హెల్ప్ చేసుకున్నాము అట్లా తెలుగుదేశం వాళ్ళు ఆయన ఏదో టార్గెట్ చేసి మా ద్వారా చేయిస్తున్నారు అనేది శ్రీని గారి ప్రెస్ మీట్ లో ఇప్పుడే నేను చూసాను. ఇప్పుడు చేయించి ఉపయోగం ఏముంది? ఆయన ఓడిపోయిన తర్వాత అదేదో ఎలక్షన్స్ కి ముందు అయితే ఒక ఆరోపణ చేసిన అర్థం ఉంటది. అవును, కానీ ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చేసే ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఎన్నికలు ఏం లేవు కదా. సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడానికి, లేకపోతే ప్రతిపక్ష నాయకులు ఎవరిమైనా ప్రతిపక్ష నాయకులు నిజంగా చేస్తే చెప్పొచ్చు, నాకు ఇలాగా టీడీపీ నుండి ఇబ్బంది ఉంది, లేకపోతే ఇంకొక పార్టీ నుండి ఇబ్బంది ఉంది అనేది మనం చెప్పొచ్చు. కానీ దాన్ని వ్యక్తిగతంగా హైలైట్ చేసుకొని రాజకీయం, ఫ్యామిలీ మ్యాటర్ ను కూడా రాజకీయం చేయకూడదు కదా. చూద్దామండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి చెప్తానని చెప్తూ ఉన్నారు. ఒకవేళ అది కాకపోతే పవన్ కళ్యాణ్